నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి వారి సిబ్బందితో మా ఇంటికొచ్చి మా ఇంట్లో పడుకుని ఉన్న నా కొడుకు అశోక్ని బూటుకాలతో కొట్టి ఈడ్చుకుంటూ పోలీస్ జీప్ వద్దకు తీసుకొని పోగా, ఎందుకు నా కొడుకుని కొడుతున్నారు, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారని అడిగితే పోవే అంటూ బూతులు తిడుతూ నన్ను నెట్టేసి నా కొడుకుని పోలీస్ జీప్లో ఎక్కించుకుని వెళ్లిపోయారని, వెంటనే నేను ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ నా కొడుకు లేకపోవడం చూసి సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డిని నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు కదా, వాడినెందుకు అరెస్ట్ చేస్తారని అడిగితే నీకేంటి చెప్పేది అని బూతులు తిడుతూ నన్ను అవమానించి స్టేషన్ నుంచి పంపించేశారని ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. నా పేరు సౌటూరి వెంకటమ్మ. నా కొడుకు కుమారుడు పెద్ద కుమారుడైన అశోక్ని నా కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళు 6వ తేదీ రోజు మా ఇంటికి వచ్చి వాడిని తన్ని నా అడ్డం పోయిన దానికి నన్ను యానాది నా కొడక రారా ఇంకా పడుకొని ఉండవు కదరా పెళ్ళాని పక్కలని అని చెప్పి అసహ్యంగా మాట్లాడి వాడిని తన్నుకుంటా తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ నాగార్జున సార్ వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నా బిడ్డను తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరుపేటకి వెళ్తే, సార్ నా బిడ్డ ఆడున్నాడు సార్, నా బిడ్డను చూపిండు సార్. ఆడలేడులే నీ బిడ్డ యాడికి వస్తాడులే, యాడికి పోయినాడు, మాకేం తెలుసు, మేము ఎందుకు తీసుకొచ్చావు నీ కొడుకుని అని చెప్పి అక్కడ ఎగతాళిగా మాట్లాడి అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని. నా బిడ్డ చేసిన నేరం ఏంటి సార్, మేమేం దొంగలం కదా సార్, నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాసి పని చేసుకునేదాన్ని సార్, మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు. వసే యానా చేష్టాలు చేయగాకే ఇక్కడ కోర్టులో ఏంది నీకేందే చెప్పేదే, నీ కొడుకు దొంగే, ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చానే కోర్టుకు పెడతాను, నీ చేత అయితే కోర్టుకు పెట్టుకో, ఏంది నువ్వు ఎడకొచ్చి దౌర్జన్యంగా మాట్లాడతాను, నువ్వేం లాయర్ అంటే నీకు చెప్పేదానికే అని చెప్పి ఆడ గందరగోళంగా తిట్టే రాత్రి 10 గంటల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని బాధీకి పడతా సార్, నా బిడ్డను చూపిండి సార్, లేడు తీసుకొస్తాడు పో, ఎస్ఐ తీసుకొస్తాడు పో, నువ్వు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం పో అని చెప్పి వాళ్ళు ఆడ మాట్లాడి నేను వచ్చి హైకోర్టులో మా కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ వాళ్ళకి అడిగి పోయి నాయన నా బిడ్డనెట్టు చూపించలేదు, ఏం చేశాడు, ఏందో దొంగ అంటున్నాడు, ఏం దొంగతనం చేశాడు, నాకు ఎవరు లేరు వెనక ముందు, నా మొగుడు చూస్తే చచ్చిపోయాడు, నాకు 4 బిడ్డలు పసిబిడ్డలు, నా బిడ్డలు చదువుకుంటున్నారు, ఈ దొంగతనం కేసుల్లో నా బిడ్డని ఏం చేస్తారో నాయనా నాకు అక్కడ సహాయం చేయండి అని అంటే ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి ఒక లాయర్ కాడికి తీసుకుపోయారమ్మా, డబ్బులు కావాలా, ఈ కొడుకు హైకోర్టుకు పిటిషన్ వేయాలమ్మా అని అంటే ఆటో డ్యూ కట్టేదానికి 30,000 తెచ్చిపెట్టుకొని 3 నెలలు డ్యూ కట్టాలి సార్. ఆ డబ్బులు ఎత్తుకుపోయి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇస్తే తెల్లారి 6వ తేదీ తీసుకుపోయిన వాళ్ళు నాకు 8వ తేదీ రోజు ఫోన్ చేశారు సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు, అమ్మా నన్ను ఎస్ఐ కోరి స్టేషన్లో పెట్టున్నాడు, రాండమ్మా నిన్ను రమ్మంటున్నాడు, అర్జెంటుగా రామ్మా అని అన్నాడు. నేను లాయర్కి ఫోన్ చేస్తే నువ్వు వాడికి వద్దురా అమ్మ ఇక్కడికి రా అన్నాడు. 9 రాత్రి 4 గంటల దాకా ఇక్కడ కూర్చుంటే తీసుకురాలా, కోర్టు కాడ మోతేసేసారు, అమ్మ కోర్టు కాడ మోతేసేసారు, నువ్వు టెస్ట్ కాడికి పోమ్మా ఏమంటారో నిన్నని చెప్తే అక్కడికి పోతే అక్కడ కూడా మాట్లాడి నా కోడలో నేను ఇద్దరం అక్కడికి పోతే ఆడగడ నా కోడలు నన్ను అసహ్యంగా తిట్టి అనొచ్చి ఏలుముద్ర ఎదురండి, ఏలుముద్ర ఎందుకు సార్ అంటే నీ కొడుకు కోసం కదా నువ్వు వచ్చింది, నీ కోడలు నువ్వు వచ్చావు కదా, నువ్వు కానీ ఏలుముద్ర ఏనంటున్నావు, ఎందుకే ఇవ్వు, ఏం చేసావు, ఏ నేరస్త్రాలు చేసిండవు నీ కొడుకు, నువ్వు నిన్న అన్యాయంగా పోకర కేసులు ఎదిగిస్తాను కోడల్ని నిన్నని చెప్పి అసహ్యంగా మాట్లాడేవాళ్ళు, నా చేత ఏలుముద్ర వేయించుకొని నా కొడుకు మాట్లాడినలా సైగ్గా ఉండి అమ్మ నన్ను కొట్టారన్నమాట, కొట్టలేదంటే కదరా ఈరోజు ఏం జరిగింది, ఎస్పీ అమ్మకు కాగితం ఇచ్చాను నాయన, న్యాయం చేయమన్నా అడుగుతున్నాను, నా బిడ్డకు కేసు లేకుండా తీసుకురండి అయ్యా, నా బిడ్డ ఏ నేరం చేయలేదు నాయన, మీరు కావాలంటే నా బిడ్డ పని చేస్తాడు నాయన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.